అయినోళ్లకు ఆకుల్లా కానోళ్లకు కంచంలా అన్నట్లే ఉన్నదోల్లా ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట. లిస్ట్లా ఎక్కువ చెయ్యిపాటల పేర్లే ఉన్నాయని గుసగుసలు బగ్గైన పడుతున్నాయి. గందుకేనేమో లీడర్లు మైకుల ముంగడుకొచ్చి గిట్ల వార్నింగ్లు ఇయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. చూడుండ్రి గీ ఎమ్మెల్యే సార్ ఏమన్నాడో. ఏం పథకం చూసినా ఏమున్నది గర్వకారణం. పథకాలన్నిట్లా నడుతుంది కమిషన్ల కార్యం అన్నట్టు ఓ పక్క ఎగస్ పార్టీ వాళ్ళు ఎత్తి పొడుతూనే ఉన్నారు చెయ్యి పార్టీ వాళ్ళను. ఇక అన్నిటికీ మించి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇండ్లన్నీ చెయ్యి పార్టీ వాళ్ళ పరమవుతున్నాయి అని సందు దొరికినప్పుడల్లా ఆరుసుకుంటూనే ఉన్నారు. పైసలు ఇస్తేనే లిస్టుల పేరు రాస్తున్నారట. అయితే జనాలేం తక్కువ కాదుల్లో, లిస్టుల పేరు ఎక్కేతందుకు నయానో భయానో చదివిస్తున్నారట. కొందరు ఎమ్మెల్యేలు గిది పట్టి పట్టనట్టు చూసుకుంటా పోతున్నట్టున్నారు గాని ఎమ్మెల్యే నాయని రాజేందర్ సార్ మాత్రం గట్ల కాదు. ఎవరైనా మీ దగ్గర డబ్బులు ఇవ్వండి అని అడిగితే మీకు డబ్బులు ఇస్తే మీ ఇల్లు క్యాన్సర్ అవుతుంది. ఆగో గది ముచ్చట ఇన్నరు కదా. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, పైసలు ఇస్తేనే లిస్టులకు పేరెక్కిస్తామని పైసలు అడిగినోళ్ళకే కాదు, ఇందిరమ్మ ఇండ్లు యుర్రి ఎంతో కొంత చదివిస్తామని ఎవ్వలన్నా పైసలు ఇచ్చినట్టు తేలినా కూడా వాళ్ళకి ఇల్లు ఇయ్యరట, ఏమి ఇయ్యరట. మంచి ముచ్చటనే కదా. గంతేకాదు ఇంకేమన్నాడో చూడుర్రి. వారెవ్వా ఏం చెప్పిర్రు సారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం చెయ్యి పార్టీ వాళ్ళే కొందరు కమిషన్లు గుంజుతున్నారని ముచ్చట్లు వినబడుతున్నాయి కదా. అట్లగిట్లా వేస్తే పార్టీ వాళ్ళైనా ఇడిచి పెట్టేదే లేదట. పార్టీలకెళ్ళి పీకేస్తామంటున్నాడు. ముచ్చటగా 3వ వార్నింగ్ కూడా ఇచ్చిండు ఎమ్మెల్యే సారు. ఎవరైతే పట్టిస్తారో వారికి పార్టీ తరఫున 25,000 రూపాయలు బహుమతి ఇస్తారు. పట్టిస్తే ఎవరైనా డబ్బులు తీసుకొని ఎవరైనా చేస్తారు. సొంత పార్టీ వాళ్ళు పైసలు అన్నట్టు తేలితే సస్పెండు, పబ్లిక్ పైసలు ఇచ్చి లిస్టులో పేరు రాయించుకుంటే ఇల్లు క్యాన్సలు. అగో అట్లనే పైసలు తీసుకునేటప్పుడు పైసలిచ్చి పేర్లు రాయించుకోంగనో ఎవరన్నా చూసి పట్టిస్తే 25,000 బహుమానం ఇస్తా అన్నాడు. ఇట్లా 2వ వార్నింగ్లే కాకుండా ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఇచ్చిందన్నట్టు. మొత్తానికి సొంత పార్టీ వాళ్ళైనా ఓట్లేసిన జనాలైనా తప్పే. ఇగో తప్పు చేసినట్టు తేలితే శిక్షే అన్నట్టు కుల్లంకుల్ల చెప్పుకొచ్చిండు సారిగా. ఐతారం ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికైన వాళ్ళకు పత్రాలు ఇచ్చే కార్యంలో పాల్గొన్నాడు ఎమ్మెల్యే సారు. గా కార్యం ఒడిచినాక గిట్ల గీ తీరంగా నడిచినాయి సారు ముచ్చట్లు. చూడాల మరి ఇక ఇందిరమ్మ ఇండ్లు లేనోళ్లకు దక్కుతాయో లేవో అన్నది.